భారతదేశంలోని ఒక శాంతమైన చిన్న గ్రామంలో పొలాల పక్కన ఒక పెద్ద నిమ్మ చెట్టు నిలబడి ఉండేది. ప్రతి ఉదయం పక్షులు దానిమీద కూర్చుని పాటలు పాడేవి. గాలి దాని ఆకుల ద్వారా మెల్లగా ప్రవహించేది. ఆ గ్రామంలోని 3 పిల్లలు ఆ చెట్టును ప్రతిరోజూ చూసేవారు. కాని దాని అసలు శక్తి, ఉపయోగం, విలువ ఏంటో వారికి తెలియదు. ఒకరోజు పిల్లలు అమ్మమ్మని అడిగారు, నిమ్మ చెట్టు ఎందుకంత ముఖ్యమో, అందరూ ఎందుకు గౌరవిస్తారో? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, నిమ్మ చెట్టు ప్రకృతి ఇచ్చిన డాక్టర్. ఈ చెట్టు మనల్ని ఎన్నో విధాల కాపాడుతుంది. అమ్మమ్మ కొంత నిమ్మ ఆకులు తీసి చూపింది. ఈ ఆకులు చేదుగా ఉంటాయి, కాని ఇవే రక్తాన్ని పరిశుభ్రం చేస్తాయి. అవి శరీరాన్ని బలంగా చేస్తాయి. తర్వాత ఆమె చిన్న నిమ్మ దారాలను తీసి చూపింది. పాతకాలంలో దీన్ని పళ్ళు బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించేవారు. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఇది పళ్ళుదంత గింజలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అమ్మమ్మ తరువాత కొంచెం నిమ్మ నూనె చూపించింది. ఈ నూనె తలకు, చర్మానికి చాలా మంచిది. పురుగులను, కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది. అదే సమయం ఒక రైతు అక్కడికి వచ్చాడు. రైతు నిమ్మరసాన్ని పంటలమీద పోశాడు. రసాయనాలు ఎందుకు కావాలి? నిమ్మ చెట్టు సహజంగా పంటను కాపాడుతుంది. కొంచెం ముందుకు వెళ్లి వాళ్లంతా నిమ్మ చెట్టు నీడలో కూర్చున్నారు. అమ్మమ్మ చెప్పింది, మన పూర్వీకులు ఇళ్ల దగ్గర నిమ్మ చెట్లు నాటేవారు. ఇది శుద్ధ గాలి, చల్లని నీడ, రోగాల నుండి రక్షణ ఇస్తుంది. పిల్లలు చివరగా ఒక పెద్ద విషయం గ్రహించారు. నిమ్మ చెట్టు ఒక చెట్టు కాదు, ఒక మిత్రుడు, ఒక సహజ వైద్యుడు. మనుషులను, పంటలను, భూమిని కాపాడే ప్రకృతి వరం.